హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మీ ముందుకు వచ్చేసి ఇది జొన్నలతో చేస్తారండి, హెల్దీ ఫుడ్ అనమాట. ఎక్కువ మా సైడ్ వచ్చేసి దీన్ని జొన్న పిట్టు అంటారండి. మీ సైడ్ ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి. అది మనం నైట్ అంతా నానబెట్టుకోవాలన్నమాట. ఎంత చేసుకోవాలంటే దానికి తగ్గట్టు జొన్నలు తీసుకొని నానబెట్టుకొని, మనం చిల్లులు గిన్నెలాగా ఉంటుంది కదా, దాంట్లో వడకట్టేసి వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత అండి మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా కాదు, మరీ పలుక్గా కాదు. నేను ఇప్పుడు చూపించిన విధంగా మిక్సీ వేసుకోవాలండి. ఇదంతా ఆవిరి మీద ఉడకబెడతారనమాట. ఇలా ఒక గిన్నెలో వచ్చేసి కొద్దిగా వాటర్ తీసుకొని దాని మీద కాటన్ క్లాత్ అండి, నేనైతే వైట్ తీసుకున్నాను అనమాట. అది తీసుకొని అట్లా పైన పెట్టేసి ఒక థ్రెడ్తో దాన్ని టై చేసేసేయాలి. అలా ముడి వేసుకున్న తర్వాత అండి ఆ క్లాత్ని అంటే కొద్దిగా లైట్గా తడిపి వేసుకోవాలన్నమాట. అలా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఏదైతే మిశ్రమం తయారు చేసి పెట్టుకున్నామో పొడి అనేది, ఆ జొన్న పొడి అనేది దాంట్లో వేయాలండి. అది కూడా కొద్దిగా వాటర్ కలుపుకొని, మరీ ఎక్కువ వాటర్ పోయకూడదు, లైట్గా అనమాట. కలిపామా లేదా అన్నట్లు, అది డ్రైగానే ఉంటుందండి. లైట్గా వాటర్ వేసి అలా చిమ్మినట్టు అలా వేసేసి కలపాలండి. అది కూడా చూపిస్తాను. ఎందుకంటే నేను అది వచ్చేసి కొద్దిగానే తీసానండి. చాలా బాగుంటుందండి. ఎక్కువ లేడీస్కి చాలా హెల్దీ ఫుడ్ అనమాట. నడుము బలంగా ఉండాలి అంటారు కదా, అట్లా మా సైడ్ అయితే మెచ్యూర్ అయిన పిల్లల దగ్గర నుంచి అందరికీ పెడతారండి. ఖచ్చితంగా పెడతారనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇట్లా కొంచెం వాటర్ వేసుకొని అలా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ వేసుకొని, అలా అని ఎక్కువ వాటర్ పోయకూడదు ఖచ్చితంగా, లేదంటే అసలు కుదరదండి ఇది. ఒకసారి ట్రై చేస్తే నాకైతే కుదరలేదు. మళ్ళీ నేను చేయించుకొని మళ్ళీ తర్వాత ట్రై చేశాను అనమాట. మీకు ఏమైనా అర్థం కాలేదు అంటే ఇంకోసారి అయినా సరే నేను వీడియో అప్లోడ్ చేస్తానండి. మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు తీసానమాట. చూసారా, అలా మిక్స్ చేసుకోవాలన్నమాట. పొడిగానే ఉండాలి, కానీ కొద్దిగా వాటర్ అనేది కలిపి మనం మిక్స్ చేసుకోవాలి. దీన్ని బెల్లంతో పెడతామండి మనము. చూసారా, ఇట్లా క్లాత్ మీద అది ఎంత క్వాంటిటీ అంటే మరీ ఎక్కువ పెట్టేయకూడదండి, ఇలా పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకొని క్లాత్తో మనం పైన కవర్ చేసేయాలన్నమాట. కవర్ చేస్తే ఆ లోపల ఉన్న వాటర్ ఆవిరితో ఇది అనేది ఉడుకుతుందండి. మనకి అర్థమైపోతుంది ఉడుకుతుందా లేదా అనేది. మనం మధ్యలో ఏం చేయాలంటే ఒక గరిటె తీసుకొని దాన్ని మొత్తం ఇలా కలిపినట్టు, అంటే కింద ఉడికింది పైకి వచ్చేటట్టు అట్లా మనం చేసుకోవాలన్నమాట. ఒక కొంచెం సేపటికి అట్లా 2-3 టైమ్స్ అలా చేసుకుంటే మొత్తం అనేది ఈవెన్గా ఉడుకుతుందన్నమాట. అట్లా కవర్ చేసిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి మనం సిమ్లో పెట్టేసామనుకోండి, దాని పాటికి అది ఉడుకుతూ ఉంటుందన్నమాట. మొత్తం ఉడికింది అని మనకు అర్థమైపోయిద్దండి చూసేటప్పుడు. ఉడికింది అన్న టైంలో మనం ఏం చేయాలి, కొద్దిగా బెల్లం అనేది బాగా తురుముకొని దాంట్లో పెట్టేసి మళ్ళీ మనం అలానే క్లాత్ పెట్టేసి కాసేపు అంటే ఒక 5 మినిట్స్ అలా ఉంచాలండి. ఉంచితే కనుక అది బాగా అంటే ఆ బెల్లం కూడా మెల్ట్ అయిపోయి దీంట్లో కలిసిపోతుంది. దాన్ని ఒకసారి అలా, ఇది ఇప్పుడు చెప్తున్నాను కదా, అట్లా మనం ఒకసారి పైది కిందకి పైకి అలా కలపాలన్నమాట. చూసారా, అక్కడ చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది. అలా మనకి మొత్తం ఈవెన్గా చేంజ్ అయిపోతుంది అన్నమాట. దాన్ని మనం బెల్లం కలిపేసుకొని ఇట్లా తీసి బయట పెట్టుకుంటే సరిపోతుందండి. చూసారా, బెల్లం అదిగో ఉడికిందనమాట. అది అలా వేసుకొని అది అంతా ఇదిగోండి ఇట్లా బెల్లం మనం వేసేసుకొని, చూసారు కదా ఉడికింది, మీకు స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది అనమాట. అలా బెల్లం వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచామనుకోండి, ఆ ఆవిరికి బెల్లం కూడా మెల్ట్ అయిపోయి దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని నెయ్యి వేసుకొని అలా కలుపుకొని తినాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది.
ఆ లాస్ట్ క్లిప్ అనేది అయితే మిస్ అయిందనమాట.